రంగాలను ఒకే వేదికపైకి తెచ్చి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం సీఎం రేవంత్ కే సాధ్యమైందని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంత గొప్ప సభకు తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ ఐఎండీ తెలిపింది. ఇవాళ రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో చలిగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న కనిష్ట ఉష్ణోగ్రత అత్యల్పంగా ఆసిఫాబాద్ డి గిన్నెదారిలో 6.1 డిగ్రీలు నమోదైంది. 20 జిల్లాలో సింగిల్ డిజిట్ కు పరిమితమైంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నియోజకవర్గానికి ₹100 కోట్ల నిధులు తీసుకొచ్చానని చెప్పడంపై మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచి ₹100 కోట్లు తీసుకొచ్చారో ఎమ్మెల్యే చెప్పాలని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ సాయంలోనే అర్బన్ నియోజకవర్గానికి నిధులు మంజూరు అయ్యాయని, కానీ ఇందులో ఆయన చేసింది ఏమీ లేదన్నారు.